సరిగ్గా 2 వారాల క్రితం ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో మైనస్ రన్ రేట్తో పాయింట్ల పట్టికలో కింద నుండి 2-3 స్థానాల కోసం పోటీ పడింది. కానీ కట్ చేస్తే ఇప్పుడు ఏకంగా టాప్ ప్లేస్ను ఆక్రమించేసింది. 1 కాదు 2 కాదు, వరుసగా 6 విజయాలతో దుమ్ము రేపింది. ఇలాంటి ప్రదర్శన ఆ జట్టుకు ఇదేం కొత్త కాదు. అసలు ప్లే ఆఫ్కు కూడా చేరదేమో అనుకున్న కొన్ని సందర్భాల్లో ఏకంగా టైటిల్ గెలిచింది కూడా. ఇప్పుడు కూడా అటువంటి ప్రదర్శనతో అదరగొట్టేస్తోంది. ప్లే ఆఫ్స్కు దగ్గర అవుతున్న కొద్దీ ముంబై ఇండియన్స్ తన తడాఖాతో పాయింట్స్ టేబుల్లో టాప్లో తొడగొడుతోంది. సీజన్ ఆరంభంలో అట్టడుగు స్థానాలతో పోటీపడిన ముంబై ఇండియన్స్ ఇప్పుడు టాప్ ప్లేస్లో కింగ్లా కూర్చోంది. మొదట 5 మ్యాచ్లలో కేవలం 1 గెలిచి హార్దిక్ సేన ఆ తర్వాత వరుసగా 6 విజయాలతో ముంబై ఈజ్ బ్యాక్ అని చాటి చెప్పింది. ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ 7 విజయాలతో టేబుల్ టాప్లో నిలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కంటే నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో ముంబై ఫస్ట్ ప్లేస్కి చేరుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్తో మొదలుపెట్టి వరుసగా సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జైంట్స్, రాజస్థాన్ రాయల్స్పై ముంబై ఇండియన్స్ వరుసగా 6 మ్యాచ్లు గెలిచింది. 14 పాయింట్లతో 1.274 నెట్ రన్ రేట్తో టాప్ ప్లేస్లో నిలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 10 మ్యాచ్లలో 7 గెలిచి 0.521 రన్ రేట్తో 2వ స్థానంలో కొనసాగుతోంది. ఇదిలా ఉంటే పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్లు ప్లే ఆఫ్ బర్త్ కోసం పోటీ పడుతున్నాయి. పంజాబ్ కింగ్స్ 10 మ్యాచ్లలో 6 గెలిచి మరో మ్యాచ్ డ్రా కావడంతో 13 పాయింట్లతో 0.199 రన్ రేట్తో 3వ స్థానంలో ఉంది. గుజరాత్ టైటాన్స్ 9 మ్యాచ్లలో 12 పాయింట్లతో 0.748 నెట్ రన్ రేట్తో 4వ స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 10 మ్యాచ్లు ఆడి 12 పాయింట్లతో 0.362 నెట్ రన్ రేట్తో 5వ స్థానంలో ఉండగా లక్నో 10 పాయింట్లతో -0.325 నెట్ రన్ రేట్తో 6వ స్థానానికి పడిపోయింది. మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లకు దాదాపు ప్లే ఆఫ్ ఆశలు లేనట్టే అని చెప్పొచ్చు. భారీ అద్భుతం జరిగితే తప్ప ఈ 2 జట్లు ప్లే ఆఫ్స్కు చేరుకోలేవు. కేకేఆర్ 9 పాయింట్లతో 7వ స్థానంలో కొనసాగుతూ ఉండగా ఎస్ఆర్హెచ్ 6 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. ఇక ఐపీఎల్లో 5 ట్రోఫీలు గెలుచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ నుండి ఫస్ట్ ఎలిమినేట్ అయిన జట్టుగా నిలవగా ముంబైపై ఓటమి తర్వాత రాజస్థాన్ కూడా ఎలిమినేట్ అయింది. 6 పాయింట్లతో 8వ స్థానంలో ఉండగా సిఎస్కే 4 పాయింట్లతో అట్టడుగున 10వ స్థానంలో ఉంది.